మీకు ఒక విషయం తెలుసా? మగపిల్లల తల్లులు తొందరగా ముసలవరండి. ఆడపిల్లల తల్లులే తొందరగా ముసలవుతారు. ఎందుకని అడగరేమి? మగపిల్లల తల్లికి ఎందుకంటే మగపిల్లలే కాబట్టి విచారం పచారం ఉండదన్నమాట. వాళ్ళు చదువుల దాకా అయితే సరిపోతుంది. అదే ఆడపిల్లల తల్లులైతే వాళ్ళు చదివించాలి, వాళ్ళు పెద్ద చెయ్యాలి, చదివించాలి, తర్వాత ఒక అయ్యి చేతిలో పెట్టాలి. వాళ్ళకి అయ్యి చేతిలో పెట్టిన తర్వాత కట్నాలు కానుకలు తర్వాత పురుళ్ళు అన్నీ పొయ్యాలన్నమాట. అప్పుడు ఎంత యాతన ఉంటుంది ఆ తల్లికి. తండ్రికి ఉంటుంది, బాధ్యతగా ఉన్న తండ్రికి అయితేనే ఉంటుంది, బాధ్యత లేని తండ్రికి అయితే ఉండదు. అర్థమవుతుందా మీకు? తల్లికే అంతా కూడా యాతన ఉంటుందన్నమాట. అదే ఆడపిల్ల తల్లి అయితే తొందరగా ముసలైపోతుంది. మగపిల్లడ తల్లి అయితే తొందర ముసలవదండి. ఎందుకంటే ఆవిడకి యాతన ఉండదు. ఆవిడ రోజు కూడా చక్కగా రోజు రోజుకి కూడా మంచి యాక్టివ్నెస్గా ఉంటుంది, మంచిగా అలంకరణ అది కూడా చేసుకుంటుంది. అదే ఆడపిల్లల తల్లి అనుకోండి, ఆడపిల్లలిద్దరికీ కూడా ఆడపిల్లలు ఇద్దరైతే ఇద్దరికి అన్నీ కొనాలన్నమాట. ఇంకా తల్లికి ఏముంటుంది? తల్లికి ఏముండదు కదా. తల్లి మాత్రం ఏది ఉంటే అది పెట్టుకుంటుంది అనమాట, వేసుకుంటుంది. శారీస్ కానీ డ్రెస్సులు కానీ తను పెట్టుకునే బొట్టు కాడి నుంచి అన్నీ కూడా నా పిల్లలకే అనుకుంటుంది అనమాట. తను అంత ఇదిగా కూడా అంటే తాను అంత ఇదిగా కూడా ఏది కూడా ఇంపార్టెంట్ ఇచ్చుకోదు ఆడపిల్లల తల్లి. అయితే మగపిల్లల తల్లి అనుకోండి, అన్నీ పెట్టుకుంటుంది, అన్నీ అలంకరణ చేసుకుంటుంది, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటుంది, మంచి మంచి శారీస్ కట్టుకుంటుంది, కాస్ట్ ఎక్కువైనా కొనుక్కుంటుంది. అదే ఆడపిల్ల తల్లి అయితే అయ్యో నా కూతుర్లు, అదే ఇద్దరు కూతుర్లు అనుకోండి, నా కూతుర్లకి అనేసి ఉంటుంది. అదే ఒక కొడుకు కూతురు ఉన్నా కూడా అంత ఏతన ఉండదు, కూతురు మీద ఉంటుంది. కొంచెం మనకి అంటే ఆస్తి పరంగా కానీ భర్త సంపాదించడం కానీ ఉన్నదనుకోండి, మనకి అంత యాతన ఉండదు అనమాట. ఒక్క కూతురున్నా కూడా అంటే తరతరాలుగా ఏమైనా ఆస్తులున్నా అమ్మగారు ఇచ్చినా అత్తగారు ఇచ్చినా కూడా అంత యాతన ఉండదు. అదే ఆడపిల్ల తల్లి, ఆడపిల్లలకి ఏమీ లేదనుకోండి, అవతల యువతల కూడా ఆ భార్యకి ఎంత యాతన పడాలి. నాకు ఇద్దరు ఆడపిల్లలు కదా ఎలాగా అనేసి. అందుకే ఎప్పుడూ కూడా ఆడపిల్ల తల్లే తొందరగా ముసలైపోతుంది. మగపిల్లల తల్లి ఎప్పుడు కూడా ముసలి అవ్వరు అంత తొందరగాన. వాళ్ళ ఫేస్లో కూడా మంచి గ్లో ఉంటుంది అన్నమాట. అదే ఆడపిల్ల తల్లి ఫేస్లో చూడండి, ఎప్పుడు యాతన విచారం అవన్నీ కూడా ఉంటుంది. రేపు ఎలాగవుతుందా? మధ్యతరగతి కుటుంబాలు అయితే ఇంకా బాధపడతారండి. నాలాంటి అంటే మిడిల్ క్లాసు మధ్యతరగతి కుటుంబాలు అయితే, నాలాంటి తల్లిలు అయితే ఇంకా బాధపడతారు. అయ్యో ఇద్దరు ఆడపిల్లలు కదా. మళ్ళీ ఇంకో విషయం మీకు తెలుసా? ఏజ్ తేడా కూడా 1 ఇయర్ అలాగ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా భయం వేస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయికి చేసిన తర్వాత ఇంకొక అమ్మాయికి మ్యారేజ్ చెయ్యాలని 1 ఇయర్ గ్యాప్ అయితే, తర్వాత ఈ అమ్మాయికి మ్యారేజ్ చేసిన తర్వాత అమ్మాయికి